గుడ్ మార్నింగ్ రా. మా నేను చెప్పిన పీడిఎఫ్ అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మా, ఎందుకంటే లా అనేది అంటే తను సంధ్యాన ఎవరో అమ్మాయి తెలుగు మీడియం అడిగిందరా. ఆ తెలుగు మీడియం మరి పీడిఎఫ్లు పెట్టనుకోవద్దు తనకి, అంటే తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తను తెలుగు మీడియం టెస్ట్ పేపర్స్ అని ఉంటే తీసుకుని ఫాలో అవుతే బెటర్ మా. ఏమా చూడండిరా, ఇప్పుడు మనకి రీజన్ ఏంటంటే డిఫైన్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రతిఫలము. స్టేట్ ద ఎక్స్టెన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. అంటే ప్రతిఫలం లేకుండా మనం ఆశించకుండా ఏ పనైనా చేస్తామా? మనం ఏమీ చెయ్యం, ఎవరూ చేయరు. అర్థమైందా? ఎందుకంటే దీన్ని క్విడ్ ప్రో క్యూ అని చెప్పేసి ఒక లాటిన్ వర్డ్ నుంచి దీన్ని తీసుకున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కన్సిడరేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిక్విజిట్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఎవ్రీ అగ్రిమెంట్ టు బి ఎన్ఫోర్సబుల్ అట్ లా మస్ట్ బి సపోర్టెడ్ బై వ్యాలిడ్ కన్సిడరేషన్. అంటే ప్రతి కూడా ప్రతిఫలం అనేది ఆశించకుండా ఎవరు కూడా మనం చెయ్యము. ప్రతిఫలం అంటే ఇక్కడ ఒకటరా సోషల్ అగ్రిమెంట్స్ ఉంటాయి సాంఘిక పరంగా. ఇప్పుడు చూడండి, రిలేటెడ్ బ్లడ్ రిలేషన్స్లో కానీ అటువంటి వాటిల్లో అక్కడ మనకి ఈ ప్రతిఫలం అక్కర్లేదు. దట్ ఈస్ ఒక్కసారి మోరల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదరు సన్నుకి ఒక పని చేయమంటాడు. మరి సన్ను నువ్వు నాకేమి ఇస్తావు అని అనకూడదు, అక్కడ నీకు చెల్లదు. అలాగే మదర్ డాటర్కి అమ్మ కొద్దిగా వంట చేయరా అని అనుకో, ఆ మమ్మీ నాకేమి ఇస్తావు, దట్ ఈజ్ నాట్ గుడ్. అందుకని కొన్ని ఏంటంటే దట్ ఈజ్ టు బీ ఎన్ఫోర్సబుల్ ఇన్ అగ్రిమెంట్ బై లా. చట్ట ప్రకారం మనకి అది అప్లికేబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మనకి ప్రతిఫలం ఉంటుంది. దీంట్లో చూడండిరా, మీనింగ్ చూడండి. ద వర్డ్ కన్సిడరేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ క్విడ్ ప్రో క్యూ. లాటిన్ వర్డ్లో క్విడ్ ప్రో క్యూ అనే దాని గురించి తీసుకున్నారనమాట. అన్ అగ్రిమెంట్ అక్కడ ఏంటనమాట, విచ్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ సంథింగ్. అంటే ఏంటనమాట, ఎంతో కొంత అనేది మనం ఆశిస్తాం అనమాట. చూడండి, వెన్ ఏ పార్టీ టు అన్ అగ్రిమెంట్ ప్రామిసెస్ టు డూ సంథింగ్ హీ మస్ట్ గెట్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఇట్. దిస్ ఈజ్ సంథింగ్ ఇన్, అంటే సంథింగ్ వీ మస్ట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద అదర్ పార్టీ. దీని సెక్షన్ 2 సబ్సెక్షన్ డి ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఐసిఏ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పి చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ చూడరా. ఏ అగ్రీస్ టు సెల్ హిజ్ హౌస్ టు బీ ఫర్ 6 lakhs. ఏ అనేటువంటి వాడు తన హౌస్ని 6 lakhsకి బీకి అమ్మటానికి ఒప్పుకున్నాడు అనుకోండి. హియర్ బీస్ ప్రామిస్ టు పే ద సమ్ ఆఫ్ 6 lakhs ఈజ్ ద కన్సిడరేషన్ ఫర్ ఏ. అంటే ఇక్కడ ఏంటి ప్రతిఫలం ఏంటి? ఇక్కడ ఏకి తన ఇంటిని ఇస్తున్నందుకు ప్రతిఫలంగా బి ఏం చేయాలి, 6 lakhs రూపీస్ అమౌంట్ ఏకి పే చేయాలి. అండర్స్టాండ్ దిస్ వన్. సో హియర్ దట్ ఈస్ ద ఫైనల్ జడ్జిమెంట్. అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. అంటే ఒకసారి అగ్రిమెంటు అంటే ప్రతిఫలం లేకుండా మనకి అగ్రిమెంట్ అనేది ఒక్కోసారి చెల్లకపోవచ్చు. ఎలాగో చూద్దాం ఒకసారి. ఇక్కడ దిస్ మీన్స్ దట్ కన్సిడరేషన్ ఈజ్ ఏ మస్ట్ ఇన్ ఆల్ కేసెస్. ఇన్ అదర్ వర్డ్స్, నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ ఈజ్ ద బేసిక్ రూల్ ఆఫ్ లా. అంటే మనకేంటి ప్రతిఫలం లేదే కాంట్రాక్ట్ ఉండదు. ఇప్పుడు ఏదైనా పని చేయనప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఏమి ఇస్తావు, ఈ పని నేను కంప్లీట్ చేసి పెట్టినందుకు నువ్వు నాకేమి పని. సో ఇప్పుడు చూడండి, మనకి వర్కర్స్ వస్తారు. వర్కర్స్ ఏంటి మనకి చెప్పండి, మనకి పని చేసినందుకు వాడికి వేజెస్ అనేది, శాలరీస్ అనేది, వేజెస్ అనేది మనం పే చేస్తాం. సో దట్ ఈజ్ అగ్రిమెంట్. ఓకే, దీంట్లో అబ్దుల్ అజీజ్ వర్సెస్ మసూమ్ అలీ. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ కేస్ ఏ పర్సన్ వెర్బల్లీ ప్రామిస్డ్ ద సెక్రటరీ ఆఫ్ ద మాస్క్ కమిటీ టు సబ్స్క్రైబ్ 5,000 ఫర్ రెనోవేటింగ్ ఆఫ్ ద మాస్క్. మాస్క్ ఏంటంటే చూడండి, మనకి కొంచెం ఉంటారా కొన్ని మసీదు లాంటివి అటువంటివి అనమాట. దాంట్లో ఏంటంటే దాన్ని రెనోవేట్ చేయటం అంటే మోడిఫికేషన్ చేయటం, దానికి 5,000. లాటర్ హీ డిక్లైన్డ్ టు పే ద ప్రామిస్డ్ అమౌంట్. ఇట్ వాజ్ హెల్డ్ దట్ దేర్ వాజ్ నో కన్సిడరేషన్ అండ్ హెన్స్ ద అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్. ఎందుకని
Thus, a promise to make a contribution to charity is not enforceable because it is without consideration. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చూడండి, కొన్ని కొన్ని ధార్మిక సంస్థలకి మనం ఏదో ఇస్తాం, ఇచ్చినప్పుడు అది ప్రతిఫలం కింద లెక్క కాదు. ఇప్పుడు చూడండి, మనం కొన్ని కొన్ని గుళ్ళో దానధర్మాలు చేస్తుంటాం. అది నేను దానం ఇచ్చాను కాబట్టి మీరు నాకేం ఇస్తారు, ఇట్స్ నాట్ గుడ్, అలా ఆటం లేదు. ఇప్పుడు అలాగే ఒక వ్యక్తి ఒక మసీదుని కొన్ని రిపేర్స్ రెనోవేట్ చేయడానికి కొంత అమౌంట్ ఇస్తా అన్నాడు, అంతేగాని ఇక్కడ ఏమిటంటే మనం ఒకవేళ అతను ఇవ్వకపోయినా, దాన ధర్మం చేయకపోయినా మనం అతని మీద కేసు వేయకూడదు. ఎవరిని మీరు అప్పుడు డొనేషన్ ఇస్తున్నారు, ఇవ్వలేదు కాబట్టి మీ మీద కేసు వేస్తున్నాను అస్సలు. ఇప్పుడు చూడమా, మనకి ఇప్పుడంటే కొద్ది కరోనా వల్ల తగ్గింది, కానీ మనకి ఉత్సవాలు జరిగాయి. ఇవి వినాయక స్వామి ఉత్సవాలు, తర్వాత మనకి అలాగే వినాయకుడికి నేను చూడండి ఎక్కువగా ఉత్సవం, అలాగే దుర్గాదేవి ఉత్సవాలు ఏం జరుగుతుంటాయి. అప్పుడు కొన్ని స్ట్రీట్లో మామూలుగా ఈ బొమ్మలు ప్రతిష్ఠ చేస్తారు. చేసినప్పుడు ఏమో చందాలకు వస్తారు కదా, సరే సంథింగ్ ఒక ఎక్స్ అనేటువంటి వాడు నేను 500 ఇస్తాను లేవయ్యా అన్నాడు అనుకో, సరే. అంతేగాని అతని దగ్గరికి వెళ్ళిపోయి మీరు అప్పుడు 500 ఇస్తారా ఇవ్వరా అని మాత్రం అడగకూడదు. ఎందుకంటే అవి చారిటబుల్ పర్పస్ గురించి ఇచ్చినటువంటి వాడిని కూడా దట్ ఈజ్ విచ్ ఇస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకేనండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి చూడండి, దీంట్లో ఎక్సెప్షన్ ఏంటంటే దెర్ ఆర్ సర్టైన్ ఎక్సెప్షన్స్ వేర్ అన్ అగ్రిమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. దే ఆర్ యాజ్ ఫాలోస్. చూడండి, ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటంటే ఒక్కటి చూద్దాం. న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అంటే సహజమైనటువంటి ప్రేమ వాత్సల్యమైనటువంటివి. ఇప్పుడు ఏ రిటర్న్ అండ్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ బిట్వీన్ ద పార్టీస్ స్టాండింగ్ నియర్ రిలేషన్స్, హస్బెండ్ వైఫ్ కానీ, ఫాదర్ మదర్ వైఫ్ రిలేషన్ కానీ, అదే దట్ మీన్స్ హస్బెండ్ వైఫ్ అంటే ఫాదర్ మదర్ లైఫ్, అలాగే ఫాదరు సన్ను, ఫాదరు డాటరు, మదరు సన్ను, మదరు డాటరు, మదరు సిస్టర్స్, లైక్ దట్ టు ఈచ్ అదర్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. వెంకటస్వామి వర్సెస్ రామస్వామి, ఇది ఒక చిన్న కేసు జరిగింది చూడండి. ఇన్ దిస్ కేస్ నెక్స్ట్ పేజ్లో చూడమ్మా, అతని డయాగ్రామ్ అని చూడరా. ఇన్ దిస్ కేస్ ఏ అన్ అకౌంట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ప్రామిస్ టు పే ద డెట్స్ ఆఫ్ హిజ్ యంగర్ బ్రదర్ బి. ద ప్రామిస్ వాజ్ పుట్ ఇన్ రైటింగ్ అండ్ రిజిస్టర్డ్. ద అగ్రిమెంట్ వాజ్ హెల్డ్ వ్యాలిడ్ అండ్ బైండింగ్. ఇక్కడ ఏమైంది, తన యంగర్ బ్రదర్ ఏనటువంటి వాడు తన యంగర్ బ్రదర్ అయినటువంటి బి యొక్క అప్పులు తీర్చడానికి ఒప్పుకొని అగ్రిమెంట్ కూడా రాశాడు, నీ అప్పులు నేను తీరుస్తానులే అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. ఇట్ ఈజ్ వ్యాలిడ్. మళ్ళీ న్యాచురల్ లవ్ అదే ఓన్ బ్రదరే, కానీ అక్కడ ఏం చేశాడు, నీకు నీ అప్పులు ఏమైనా ఉంటే నేను చేసి తీస్తాను అనేటువంటి ఒక చిన్న ప్రామిస్ చేశాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ది నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్. ఒకటి కాంపెన్సేషన్ ఫర్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. అక్కడ ఏంటనమాట, తన యంగర్ బ్రదరు తనకున్నటువంటి రిలేషన్స్తో అదొక కాంపెన్సేషన్. ప్రామిస్ టు పే టైమ్ బ్యార్డ్ డెప్ట్. టైమ్ బ్యార్డ్ డెప్ట్ అంటే అర్థం ఏంటి, కాలము తీరినటువంటి అప్పులు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా. అలాగే ఏజెన్సీస్ కానీ, కంప్లీటెడ్ గిఫ్ట్స్ కానీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కానీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెమిషన్ బై ద ప్రామిస్ టు పెర్ఫార్మెన్స్. దీంట్లో ఒక్కొక్కటి పాయింట్ వైజ్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ డయాగ్రాము ఇక్కడ చూడండి, మనకి ఎక్సెప్షన్స్ ఉంది కదా, అక్కడ వెయ్యాలి. వాడు స్పేస్ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఒకటి సైడ్ హెడ్డింగ్ ఇచ్చాడు. మనం యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ బిఫోర్ దట్ వన్ యూ గో త్రూ ద డయాగ్రామ్ ఆఫ్టర్ ద ఎక్సెప్షన్స్ అని చెప్పేసి ఆ 2 లైన్స్ ఉంది కదా, అక్కడ ఈ డయాగ్రామ్ వేసి అప్పుడు ఒక్కొక్కసారి హెడ్డింగ్ని మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఏనా అర్థమవుతుందమ్మా? సో ఇది ఒక బేసిక్ రీజన్. ఈ యొక్క డయాగ్రామ్ని మీరు యూ బెటర్ టు చెక్అవుట్ ఇన్ ఏ ప్రాపర్ వే. అర్థమవుతుందా తల్లి? నెక్స్ట్ వన్, కాంపెన్సేషన్ ఫర్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. అంటే మనకి ఇక్కడ ఏంటన్నమాట, ఏ ప్రామిస్ టు కాంపెన్సేట్ wholly or in part a person who has already voluntarily done something for the promissory is enforceable under section 25 subsection 2. ఇక్కడ ఏంటంటే
మనకి ఈ కాంపెన్సేషన్ వాల్యూస్ అంటే ఇక్కడ ఏ ప్రామిస్ టు కంపెన్సేట్ హోల్లీ ఆర్ ఇంపార్ట్ ఏ పర్సన్ హూ హ్యాస్ ఆల్రెడీ వాలంటరీ డన్ సంథింగ్ ఫర్ ద ప్రామిసరీస్ అండ్ ఫోర్సబుల్ అండ్ సెక్షన్ 25 సబ్సెక్షన్ 2. అంటే వాలంటరీ సర్వీసెస్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పండి, మీకు ఒకసారి చెప్పండి. వాలంటరీ సర్వీసెస్ అంటే ఇప్పుడు చూడండి, మీరు మీకు చూడండి ఎన్ఎస్ఎస్ ఉంది కదమ్మా మీకు, దట్ ఈజ్ వాలంటరీ సర్వీసెస్. అంతేగాని నేను ఎన్ఎస్ చేస్తున్నాను కాబట్టి నేను సర్వీస్కి వచ్చాను కాబట్టి నాకు అమౌంట్ ఇస్తారంటే అవి చల్లతారు వాలంటరీ. ఇప్పుడు చూడండి, మనకి కరోనా పేషెంట్స్కి డాక్టర్స్ చాలా సర్వీస్ ఇస్తున్నారు. అలాగే ఏఎన్ఎంస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలమ్మా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసేసి రిస్క్ తీసుకొని చూడండిరా, ఇప్పుడు మనకి మధ్యాహ్నం 12తో క్లోజ్ చేస్తున్నారా పాపం. ఆ పోలీసు వాళ్ళు చూడండి పాపము, ఆ రోడ్ల మీద పాపము ఎండకు నిల్చొని మనం ఎందుకు వెళ్తున్నారు మీరు 12 తర్వాత అడుగుతుంటే కొంత బాధ పాపం. ఎందుకంటే వాళ్ళు మనకులాగే ఇంట్లో ఉండొచ్చు కదా, కానీ పాపం ఏం చేస్తున్నారు, ఈ పాండమిక్ దాన్ని తగ్గించడానికి పాపం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారమ్మా. వీ నీడ్ టు కోఆపరేట్ ద సొసైటీ, అదనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఈ సర్వీసెస్ షుడ్ బి హ్యావ్ బీన్ రెండెడ్ వాంటెడ్లీ. ద సర్వీసెస్ మస్ట్ హ్యావ్ బీ రెండెడ్ ఫర్ ద ప్రామిసర్ అంటే ఎవరికైతే ఉంటాడో వాడికి. ద ప్రామిసర్ మస్ట్ బి అన్ ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెన్ సర్వీసెస్ వర్ రెండెడ్. ప్రామిసర్ అంటారు ఎవరైతే ప్రపోజ్ చేస్తాడో వాడిని ప్రామిసర్ అంటాం. అదేంటమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఎన్ఎస్ఎస్ టీచర్ గారు ఉన్నారు, ఎన్ఎస్ టీచర్ గారు ప్రామిసరు, మీరు ప్రామిసీ. టీచర్ గారు ఏమంటారు, అమ్మ మీరందరూ కూడా ఈ గ్రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు శుభ్రం చేసేయండి, దట్ ఈస్ ద థింగ్. అంతేగాని ఇక్కడ మీరు వెంటనే మేడం మాకేమిస్తారు వీళ్ళ చేసినందుకు అని మాత్రం అడగకూడదు. దిస్ ఈజ్ వాలంటరీ సర్వీసెస్. అదైందర్రా. నెక్స్ట్, ద ప్రామిసర్ మస్ట్ బి అన్ ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెన్ సర్వీస్ వర్ రెండెడ్. ద ప్రామిసర్ మస్ట్ హ్యావ్ ఇంటెండెడ్ టు కాంపెన్సేట్ దట్ ప్రామిసీ. అంటే ఇక్కడ ఏంటనమాట, అయితే మీకు యాక్చువల్గా మా యూనివర్సిటీలో ఇంతకుముందు ఉండేదర్రా, మీకు ఒక్కొక్క ప్రోగ్రాము సర్వీస్ చేసినప్పుడు మీకు సంథింగ్ స్నాక్స్ లాంటివి, బిస్కెట్స్ లాంటివి ఇవన్నీ అరేంజ్ చేయాలి యాక్చువల్గా. అయితే ఇప్పుడు యూనివర్సిటీ కూడా అంత ప్రిఫర్ చేయట్లేదమ్మా. ఇప్పుడు రెడ్ క్రాస్ అని చెప్పేసి ఉంటాయి, ఇవన్నీ కూడా ఓవరాల్గా ద సర్వీసెస్ రెండర్ షుడ్ నాట్ బి ఇమ్మోరల్. సో అంటే ఇమ్మోరల్ అంటే అర్థం ఏంటి చెప్పంటారు మరి మీకు. ఇక్కడ మనకి మోరల్కు ఇమ్మోరల్ రెండు కూడా టోటల్ డిఫరెంట్. కొంత న్యాయపరంగాను తర్వాత సొసైటీకి పనికొచ్చే విధంగాను ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి తల్లి. సో అందుకని మనకి ప్రైమరీ రీజన్స్ ఏంటంటే ఇవి ఓవరాల్గా మనం ఐడెంటిఫై చేసేసి వీ నీడ్ టు ఐడెంటిఫై అండ్ అబ్జర్వ్ ద థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. అండర్స్టాండ్ అవుతుందమ్మా. సో ఇది ఇవాళ మనకి ఉన్నటువంటి క్లాస్ అర్రా. జాగ్రత్తగా ఇది మీరు ప్లాన్గా చేసుకొని చదువుకోండి మా. ఓకేరా.